అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడం మొదలుపెట్టాక ఇండియా నుంచి యుఎస్కి ఇల్లీగల్గా ఎంతమంది వెళ్లారో అందరికీ తెలిసిపోయింది. ఏజెంట్ల ద్వారా తప్పుడు పత్రాలతో అమెరికా వెళ్ళి వీరంతా మోసపోతున్నారని తెలిసింది. అయితే ఒక్క యుఎస్ మాత్రమే కాదు, యూకే, ఆస్ట్రేలియా, కెనడాకు కూడా ఇండియన్ స్టూడెంట్స్ని ఏజెంట్లు ఇలాగే ఇల్లీగల్గా పంపిస్తున్నారట. దీనికి రీసెంట్గా జరిగిన ఒక ఘటనే సాక్ష్యం. హర్యానాలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పంజాబ్, హర్యానా నుంచి 7 యువకులను స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం పేరుతో యూకేకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అధికారులకు అనుమానం వచ్చి ప్రొఫెసర్గా చెప్పుకుంటున్న వ్యక్తిని 7 యువకులను ప్రశ్నించారు. వారు చెప్పిన వివరాలు అధికారులకు అంత కరెక్ట్గా అనిపించలేదు. దీంతో ప్రొఫెసర్తో పాటు 7 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తర్వాత దర్యాప్తులో వీరంతా ఫేక్ డాక్యుమెంట్స్ తోనే యూకేకి వెళ్తున్నట్టు గుర్తించారు. వీరందరినీ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ప్రొఫెసర్ మినహా మిగిలిన 7 యువకులను పోలీసులు విడిచిపెట్టేశారు. ఈ 7లో 3 మైనర్లు కావడం కూడా గమనార్హం. ప్రొఫెసర్ తమకు ఐడి కార్డు చూపించాడని, అయితే ఆ ఐడి కార్డు నిజమేనా, అతడు నిజంగానే హర్యానా యూనివర్సిటీలో ప్రొఫెసరా వంటి వివరాలు నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సహర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును ప్రాపర్టీ సెల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం మార్చి 10వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే 12:30 ఆ సమయంలో యూకే వెళ్లడానికి విజిటింగ్ వీసాలతో 2 కుర్రాళ్ళు ముంబై ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్లారు. తాము హర్యానా యూనివర్సిటీ స్టూడెంట్స్ అని, ప్రొఫెసర్స్తో కలిసి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా లండన్కి వెళ్తున్నామని చెప్పారు. అయితే వారి కోర్సులు లండన్లో యూనివర్సిటీ గురించి ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడుగుతున్నప్పుడు వాళ్ళు సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో ఇమిగ్రేషన్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది. ఇలాగే విజిటింగ్ వీసాలు పట్టుకొని వచ్చిన మరో 5 కుర్రాళ్ళను కూడా చెక్ చేశారు. వారు కూడా అదే ప్రొఫెసర్తో లండన్ వెళ్ళడానికి వచ్చినట్లు తెలియంది. ఈ స్కామ్కి తాను సూత్రధారిని కాదని ప్రొఫెసర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హర్యానా యూనివర్సిటీలో 2 కొలీగ్ సూచనల మేరకే తాను ఈ పని చేస్తున్నట్లు ప్రొఫెసర్ చెప్పాడట. ఢిల్లీలోని ఓ హోటల్లో బిట్టు అనే ఏజెంట్ని కలిశామని, 7 యువకుల దగ్గర నుంచి 20 లక్షల రూపాయల చొప్పున బిట్టు వసూలు చేశాడని ప్రొఫెసర్ వెల్లడించాడు. ఈ 7 యువకులకు బిట్టూనే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాటితో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద వీసాలు పొందినట్లు పోలీసుల ఎదుట ప్రొఫెసర్ అంగీకరించాడు. ఈ 7 యువకులను ఢిల్లీ నుంచి ముంబై తీసుకొచ్చాడని, ఇక్కడి నుంచి జెడ్డా మీదుగా లండన్ తీసుకెళ్లడం తన పని అన్నట్టు గుట్టు మొత్తం విప్పేశాడు. అయితే ఈ కేసు హ్యూమన్ ట్రాఫికింగ్ కిందికి వస్తుందని పోలీసులు అంటున్నారు. యూకే గవర్నమెంట్ ఇమిగ్రేషన్ రూల్స్ ని కఠినతరం చేసింది. దీంతో ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. నార్త్ వెస్ట్ 2023 స్టూడెంట్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం 2022లో యూకే యూనివర్సిటీలో 3వ వంతు విద్యార్థులు ఏజెంట్లు సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లతో వచ్చిన వాళ్ళే. అంటే బోర్న్మౌత్లో 44% విద్యార్థులు, ఎడన్బర్గ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 41% విద్యార్థులు ఇలా వచ్చిన వారే ఉన్నారట. అంటే గత నెలలో యూకే ప్రభుత్వం భారతదేశంలో వీసా మోసాల గురించి అవగాహన పెంచేందుకు వీసా ఫ్రాడ్ అండ్ బచావ్ ప్రచారాన్ని జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ప్రారంభించింది. అయితే ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు భారత పౌరులకి అవగాహన కల్పించాలని యూకే ప్రభుత్వం ఈ ప్రచారాన్ని చేపట్టింది. యూకేలో గ్యారెంటీగా ఉద్యోగం ఇప్పిస్తామని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్తో అవసరం లేదని, కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తే చాలని ఇలా మాయమాటలు చెప్పే ఏజెంట్ల నుంచి భారతీయ యువతను కాపాడమే తమ క్యాంపెయిన్ లక్ష్యమని యూకే ఎంబసీ అప్పుడు స్పష్టం చేసింది. అయితే నిజానికి ఫేక్ డాక్యుమెంట్ల సబ్మిట్ చేసి పొందిన వీసా యూకే వెళ్ళడానికి ప్రయత్నించి దొరికిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్టూడెంట్స్ గమనించాలి. ఇలాంటి నేరాల్లో దొరికితే యూకే వెళ్లకుండా 10 ఏళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది.
ఇలాంటి అక్రమ వలసలకు కళ్లెం వేయడానికే యూకే ఇండియా మధ్య మొబిలిటీ అండ్ ఇమిగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి ఏజెంట్లు చెప్పే మాయ మాటలను గుడ్డిగా నమ్మేసి మోసపోకండి. మీకు అన్ని అర్హతలు ఉంటేనే యూకే, యుఎస్ లాంటి దేశాలకు వెళ్ళండి. అంతేకాని ప్రస్తుత పరిస్థితుల్లో అడ్డదారుల్లో వెళ్దామని ప్రయత్నిస్తే తర్వాత కష్టాలు తప్పవు. ఏజెంట్ల వద్ద డబ్బు పోగొట్టుకోవడమే కాదు, జైలు జీవితం కూడా అనుభవించాల్సి రావచ్చు. జాగ్రత్త.